ఫ్రెండ్స్, ఇప్పుడైంది వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీని వణికించిన వాయుగుండం అయితే తీరం దాటింది. అయితే శనివారం అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఈ వాయుగుండం తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ కూడా వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు వాయుగుండం తీరం దాటిన కొన్ని గంటల్లోనే వ్యవధిలోనే బంగాళాఖాతంలో మరో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా రికార్డైంది. 8.27 అక్షాంశం అలాగే 91.67 రేఖాంశం మధ్య ఈ ఉదయం సరిగ్గా 9 గంటల 12 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అయితే వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి దిశగా 158 కిలోమీటర్లు అలాగే పోర్ట్ బ్లెయిర్కు 396 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఈ భూకంపం సంభవించిందని చెప్తున్నారు. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ అయితే వివరించింది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ తీరం వద్ద కనిపించిందంటున్నారు. తీర ప్రాంతాలంతా అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ఖాళీ చేయించారు. సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి కానీ అలాంటి హెచ్చరికలేవీ జారీ కాలేదంటున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి బంగాళాఖాతంలో భూకంపం అయితే సంభవించింది.